సో హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ తెలుగు. వాళ్ళ టాపిక్ ఏంటంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ టీఎస్ ఎంసెట్ 2025. సో 2025లో మనకు టీఎస్ ఎంసెట్ అప్లికేషన్ కోసం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. సో మనకు అప్లికేషన్ డేట్ అనేది 25th Febలో ఉంది, అంటే రేపే 25th Feb 2025లో అప్లికేషన్ అయితే డేట్ అయితే స్టార్ట్ అవుతుంది, అంటే రేపు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చింది, రిలీజ్ చేశారు, కానీ 25th నుంచి అప్లికేషన్, అంటే రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. ఏంటి, ఫస్ట్ ఆధార్ కార్డు కావాలి. సో మీ ఆధార్ కార్డ్. నెక్స్ట్ ఏంటి, ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఉండాలి అని అంటే బిలో 2 lakhs ఉండాలి. సో బిలో 2 lakhs ఎవరికి అని అంటే అర్బన్ వాళ్ళకి బిలో 2 lakhs. సేమ్ బిలో 1 lakhs వాళ్ళకంటే రూరల్ వాళ్ళకి. సో నెక్స్ట్ ఏంటి, క్యాస్ట్ సర్టిఫికేట్స్. ఒకవేళ మీ దగ్గర ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఏంటి, ఓబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ బదులు ఈ రెండిట్లో ఏదుందో అది సబ్మిట్ చేయండి. ఎందుకు అని అంటే కట్ ఆఫ్ అప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎన్ని ఇయర్స్ లోపు ఉండాలి అని అంటే అట్లీస్ట్, అంటే మినిమం 7 years అయితే టీఎస్లో ఉండాలి. మీరు రెంట్కే ఉంటున్నారా లేకపోతే మీ పర్మనెంట్ హౌస్లో ఉంటున్నారా అనే మ్యాటర్ కాదు. రెసిడెన్స్ సర్టిఫికేట్ 7 years అయితే ఉండాలి. సో ఎందుకు ఇది అని అంటే స్టూడెంట్ ఏం చేస్తాడు, కొంతమంది ఇప్పుడు లైక్ బార్డర్స్లో ఉంటారు కదా, తెలంగాణ ఆంధ్రకి దగ్గరలో బార్డర్స్ ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ రిలేటివ్ ఇల్లు అని ఆంధ్రాలో కొన్ని ఇయర్స్ చదువుకొని ఉంటారు, కొన్ని ఇయర్స్ టీఎస్లో చదువుకొని ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఒకవేళ నువ్వు టీఎస్ ఎంసెట్ రాసినావు అనుకో, నీకు రెసిడెన్స్ మినిమం 7 years టీఎస్లో ఉండాలి. ఒకవేళ ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర రెసిడెన్స్ కావాలి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్స్. సో స్టడీ సర్టిఫికేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 4th class to 12th class, 4th class నుంచి 12th class వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఏంటి అంటే క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్. ఇవి డాక్యుమెంట్స్ కిందికి అయితే రాదు, కానీ ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశాను అని అంటే మీరు ఏ ఫీ కట్టినా, అంటే ఒక అప్లికేషన్ ఫీ పక్కన పెట్టేసేయండి, అప్లికేషన్ ఫీ కాకుండా కౌన్సిలింగ్ ఫీజ్ అయినా లేకపోతే సీట్ అలాట్మెంట్ ఫీజ్ అయినా మీరు మీ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ యూజ్ చేసే కట్టండి. ఎందుకు అని అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్, అంటే నేనే అనుకోండి, నాకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, మొత్తం కాలేజ్లో ఫీ అంతా గవర్నమెంటే కడుతుంది, నేను ఎలిజిబుల్ ఫుల్ ఫీకి. సో ఇట్లాంటప్పుడు ఎట్లా అంటే మొత్తం సీట్ అలాట్మెంట్లో కాలేజ్ అంటే జేఎన్టీహెచ్ వాళ్ళు ఎంత అడుగుతారంటే 10K + 100 rupees అయితే కట్టమని చెప్తారు. ఎప్పుడు ఎక్కడ అంటే అఫీషియల్ వెబ్సైట్, జేఎన్టీహెచ్ వెబ్సైట్లో అలాట్మెంట్ ఆర్డర్ ఫీకి మనం 10K + 100 rupees కట్టడం అయితే ఉంటుంది. ఎట్లా కట్టాలి అంటే మన డెబిట్ ఆర్ మన క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కట్టినాం అనుకోండి, మళ్ళీ మనకి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత వితిన్ 45 daysలో మన 10K మనకు వస్తాయి. ఒకవేళ అంటే ఏదైతే క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి నువ్వు కడతావో అదే క్రెడిట్ కార్డులో అదే డెబిట్ కార్డులో ఈ 10K అనేవి పడతాయి. సో ఒకవేళ నువ్వు నీ క్రెడిట్ అండ్ నీ డెబిట్ కార్డ్తో కట్టలే, ఒకవేళ మీ సేవతో కట్టినావు, నువ్వు హ్యాండ్ క్యాష్ ఇచ్చేసినావు 10K. సో అట్లాంటప్పుడు ఈ 10K ఎవరికి పడతాయి, ఎవరైతే మీ సేవనో లేకపోతే ఎవరైతే ఇంటర్నెట్ వాళ్ళు కట్టిరో వాళ్ళకి వెళ్తే ఈ 10K. మనకి తెలియదు కదా, ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఏంటి, మనకు 4 yearsకి ఒక 10K కడితే సరిపోతుంది అని మనం అనుకొని కట్టినాం అనుకో, మన 10K పోయినట్టే. సో అందుకే ఎప్పుడైనా మన క్రెడిట్ అండ్ మన డెబిట్ కార్డ్తోనే మనం పే చేయాలి మనీ. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ 10th memo, ఎందుకంటే మార్క్స్ కోసం అండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ చెకింగ్ కోసం 10th memo. నెక్స్ట్ అంటే ఇంటర్ హాల్ టికెట్ నెంబర్. సో ఏంటి, మనకి ఇప్పుడు టీఎస్ ఎంసెట్లో ఫిబ్రవరిలో ఉంది, ఆల్రెడీ ఇంటర్ రాయలే మనం. సో అంటే ఇంటర్ ఎగ్జామ్ డేటే రాలే, అంటే డేట్ వచ్చింది కానీ హాల్ టికెట్స్ ప్రొవైడ్ చేయాలి. ఇట్లాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతారు. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎందుకు అని అంటే మనం ఏదైతే అఫీషియల్గా టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నామో దానికంటే ముందు, అంటే ఫస్ట్ ఇయర్ పాస్ అయినామా లేదా అని వెరిఫికేషన్ కోసం ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతారు. సో ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ కూడా తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఏంటి, ఒకవేళ మీరు గ్యాప్ తీసుకుంటే గ్యాప్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ, పక్కా గ్యాప్ తీసుకున్న వాళ్ళైతే గ్యాప్ సర్టిఫికేట్ అయితే కావాలి. నెక్స్ట్ ఇవన్నీ మనకి డాక్యుమెంట్స్ అయితే ఇవి కావాలి. సో ఇంకే డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా.